అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను మా డోర్ నియోజకవర్గంలో చాలామంది ఆపరేషన్ చేసుకొని ఆరోగ్యశ్రీ కింద కాకుండా ఉంది. వాళ్ళు ఆపరేషన్ అయిపోయినాక వాళ్ళ బిల్స్ కూడా సీఎం సాయం కింద పెట్టాను. అప్రూవ్ అయిపోయింది. దాదాపు ఇంతవరకు ఈ షార్ట్ టర్మ్లో 1,05,000 వచ్చేవారు. ఇంకా రాబోతున్నాయి. ఇంకా నేను ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి 50% చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్ఎస్సీ వలన 50% ఇస్తే వాళ్ళకు బాగా సహాయపడుతుంది. ఇది చాలా బీదా ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళ పరిస్థితి బట్టి నేను స్పెషల్ రికమెండ్ చేస్తాను. సో మీరు ముఖ్యమంత్రి గారు డబ్బులు ఎక్కిస్తే దానివల్ల వాళ్ళకి బాగుంటుంది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. ఏదైతే మనం మాట ఇచ్చామో ఇవన్నీ ఎలక్షన్లో ఉన్న మేనిఫెస్టో. అంతపాటు రోడ్డు కానివ్వండి, తారీఖు కానివ్వండి, గ్రామ అభివృద్ధి కానివ్వండి, చెరువు నీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా అంచెంచె చేసుకుని ముందుకుపోతాం. తప్పకుండా ఈ సంవత్సరం పడినే ట్యాంకులు నింపి తద్వారా బోర్లు రీఫీడ్ అయితే, రీఛార్జ్ అయితే రైతులకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ప్రైవేట్ సైడ్ ఉంది కానీ ఈ హార్టికల్చర్ ఎక్కువ ఉంది, అరటి తోటలు ఎక్కువ ఇస్తారు. వాళ్ళకందరికీ ఈ చెరువు నింపుకుంటే అంతకేమన్నట్టు ఆ బోర్డు రీఛార్జ్ అయ్యి నీళ్ళు ఇబ్బంది లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళ పంట కాపాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్లుండి నేను మళ్ళీ ఇన్స్పెక్షన్ పోతాను. పోయి ఎక్కడ ఇబ్బందులు చూసి తొందరగానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి తొందరగా కంప్లీట్ చేసి ఒక 1 వీక్లో నీళ్ళు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. ఈ ఎందుకంటే మనకు ఫ్లడ్ వాటర్ ఉంది మనకు డ్యామ్లో, ఆ వాటర్ డ్యామ్ క్లోజ్ కూడా కంప్లీట్ చెల్లింపుకుంటే ఈ వెంటకాలు కూడా పండించుకొచ్చే అవకాశం ఉంది. తప్పకుండా ఎన్ని అదే ఎస్టిమేట్ ఇస్తే కూడా నేను సీఎంతో మాట్లాడి రైతుకు సంబంధించినవన్నీ కూడా అప్పు తీసుకుంటాను. తప్పకుండా అప్పు తీసుకొని అప్రూవల్ తీసుకొని తప్పకుండా రైతులు కాపాడే బాధ్యత నాది. ఎలక్షన్ మేము మాట ఇచ్చామంటే మాట ప్రకారం తప్పకుండా మేము ఇచ్చిన కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.